బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బంజారా హిల్స్లో తెలంగాణ జాగృతి కార్యాలయం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఈ ఆఫీసును ఎమ్మెల్సీ కవిత ప్రారంభించనున్నారు. కవిత నివాసం పక్కనే ఉన్న భవనంలో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాపై కవిత మాట్లాడనున్నారు. బంజారా హిల్స్లో తెలంగాణ జాగృతి కార్యాలయం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఈ ఆఫీసును ఎమ్మెల్సీ కవిత ప్రారంభించనున్నారు. కవిత నివాసం పక్కనే ఉన్న భవనంలో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాపై కవిత మాట్లాడనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఎట్టకేలకు వారం రోజుల నుండి జరుగుతున్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక కుదిపేసిన క్రమం లోపల అయితే కవిత లెటర్ ఎప్పుడైతే రాసిందో అయితే డిఫాల్ట్ అన్డిఫాల్ట్ ఎప్పుడైతే రాసిందో ఆ ఇక లెటర్ని బయటికి వచ్చిన తర్వాత ఆమె యుఎస్ నుంచి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం టోటల్గా కవిత చుట్టే బీఆర్ఎస్ చుట్టే తిరుగుతూ ఉన్నాయనే నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ జాగృతి అని కవిత భవనం పక్కనే ఏదైతే ఇప్పుడైతే నివాసం బంజారాహిల్స్లో నివాసం ఉంటున్న కవిత ఇంటి పక్కనే తెలంగాణ జాగృతి అనే కార్యాలయం కూడా ప్రారంభించబోతున్నారు. ఈరోజు పూజా కార్యక్రమం చేయబోతున్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానిపైన మొత్తం టోటల్గా కూడా కాళేశ్వరం కమిటీ ఏదైతే ఉందో కేసీఆర్కు నోటీసులు అయితే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది విచారణకు హాజరు కావాలని. ఆ నోటీసుల పైన కూడా అయితే చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానిపైన కూడా మాట్లాడే ఈ దాంట్లో ఉంది. అయితే 4వ తేదీన ఈ యొక్క వచ్చే నెల జూన్ 4వ తేదీన ఇందిరా పార్క్ వద్ద కవిత ఎమ్మెల్సీ కవిత ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఆ ధర్నా కార్యక్రమం గురించి కూడా ధర్నా కార్యక్రమం దేని గురించి ధర్నా ఉంటుంది, మెయిన్గా ప్రజా సమస్యల పైన ఉండబోతుందా లేకుంటే ప్రభుత్వం పైన ఏదైనా ఆలోచన చేసే విధంగా ఉందా, ప్రభుత్వ అయితే నడుస్తున్న ప్రభుత్వం పైన ఏదైనా ఎండగడుతుందా లేదంటే కవిత పైన ఎలాంటి ధర్నా చేస్తుందా అనే ఉత్కంఠ అయితే ఉంది. కాబట్టి అవి మొత్తం టోటల్గా చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు ప్రెస్ మీట్ ఏదైతే ఉంటుందో కవిత మరి కాసేపట్లో అయితే పూజా కార్యక్రమం తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. మీడియా సమావేశంలో ఈ యొక్క కార్యాలయం ఓపెన్ చేయడానికి మెయిన్ కారణం ఏమై ఉంటుంది, అయితే ఈ యొక్క కార్యాలయం ఓపెన్ చేసిన తర్వాత ఏం కవిత ఉద్దేశించి ఏం మాట్లాడబోతుంది, అయితే పార్టీకి సంబంధించింది జాగృతితోని ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనే కోణం లోపల కూడా అయితే రకరకాలుగా వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే అదేవిధంగా ఒకవైపు మరోవైపు చూసుకుంటే గిట అయితే బీజేపీతోని పొత్తు అంటూ రకరకాలుగా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అన్నిటిపైన ఒక క్లారిటీ అయితే రాబోతున్నది. కవిత అయితే ఈ మొత్తం టోటల్గా జాగృతి అనే పేరుతోన అయితే పార్టీ కార్యాలయం అయితే ఓపెన్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క మీటింగ్ అయితే ఆ యొక్క ప్రెస్ మీట్ అయితే చాలా ఇంపార్టెంట్గా కీలకంగా మారనుంది. కాబట్టి ఆ దాంట్లో కవిత ఏ విషయాలు చెప్తుంది, మీడియాకు ఏ విషయాలు చెప్తుంది, ఆ లెటర్ గురించి ఆ సంబంధం అయితే మా కేసీఆర్ను కూడా కలిసిన నేపథ్యంలో కేసీఆర్తో అయితే ఏ విధంగా చర్చలు జరిపారు, కేసీఆర్తోని కాళేశ్వరం గురించి ఏం మాట్లాడబోతున్నారు అనే మొత్తం తీవ్ర సందిగ్ధంకు కవిత పులి స్టాప్ పెట్టేటట్టు కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.